హ్యాపీ సంక్రాంతి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ సంక్రాంతికి ఇండియా వెళ్ళలేదని చాలా అయితే ఫీల్ అయ్యాము, నేను నా హస్బెండ్. ఎందుకంటే ఇదే లాస్ట్ అన్నమాట సంక్రాంతికి ఇంటికి వెళ్ళడము. నెక్స్ట్ ఇయర్ నుంచి బాబుకి స్కూల్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు ఇండియాకి వెళ్ళడం అనేది మనకు నచ్చినప్పుడు జరగదు, వాళ్ళు హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్ళాలి. సో కొంచెం ఫీల్ అవుతున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళలో ఒకరైన సమీర్ అక్క సంక్రాంతి గ్యాదరింగ్స్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి పిలిచారు. ఇక పిలిచాక మనం వెళ్లకుండా ఉంటామా? మంచిగా రెడీ అయిపోయి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక సంక్రాంతి సంబరాలు అద్దరిపోవాలి మన దెబ్బకి. అసలు ఇంట్లోకి వెళ్ళగానే ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు, చాలా సరదాగా ఉంది అందరినీ ఒకటే దగ్గర కలవడం. ఈ ఇయర్ సంక్రాంతి ఎలా జరగద్దు అనుకున్నాము, ఎందుకంటే మేము ముగ్గురమే కదా. బట్ సమీర్ అక్క వల్ల ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్, పాటలు, డాన్సులు ఒకటి కాదు, ఫుల్ గా ఎంజాయ్ చేసాము. నెమ్మదిగా ఆ గుంపులో గోవిందా అని దూరిపోయాను. అప్పుడే మన స్టెప్పుల్లో ఏమన్నా పొరపాట్లున్నా ఎవరు కనిపెట్టలేరు. ఇక్కడ చూసే వాళ్ళందరికీ ధైర్యంగా ఉండమనాలి. నా డాన్స్ చూసాక ఏమవుతారో. ఏదైనా మన చిన్నప్పుడు రోజులే వేరు, ఇలా కలిసి మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళము. ఇప్పుడు కలిసి ఇలా ఎంజాయ్ చేయడం చాలా అరుదైపోయింది. సంక్రాంతి అంటేనే అందరితో కలిసి మంచిగా తిరగడం, తినడం ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఉండే ఈ బిజీ రోజుల్లో ఎవరికి కుదరడం లేదు. ఇలాగా పండుగ వస్తే ఖచ్చితంగా మీ సొంత ఊరికి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళలేకపోయినా మీ కమ్యూనిటీలో గానీ లేక మీరుండే ప్లేస్ లో గానీ ఇలా ఫ్రెండ్స్ తో అయితే ఖచ్చితంగా గ్యాదర్ అయ్యి పండక్కి కొన్ని మెమరీస్ అనేవి మిగిల్చుకోండి. హాయ్ ఓయ్ మౌర్య, మా వాడైతే మంచి హుషారు మీద ఉన్నాడు, ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఇదిగో వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటా ఉంటే మా పాటికి మేము రీల్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము. తీసిన ప్రతి రీల్ పర్ఫెక్ట్ గా రాదు కదా, పర్ఫెక్ట్ గా రాకపోయినా కొన్ని రీల్స్ చాలా క్యూట్ గా అనిపిస్తాయి. అందులో కొన్ని క్లిప్స్ మీకోసమే. ఎన్నిసార్లు ఫ్లాప్ అయినా సరే ఆ రీల్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు మేము వదలలేదు. ఇక మేమైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాము. ఇక జెంట్స్ వర్షన్ కి వస్తే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. 3, 2, 1. సక్సెస్ గా వాళ్ళు డాన్సులు అనేది ఫినిష్ చేశారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫుల్ ఎనర్జీతో. ఇంతకీ మేము ఏ పాటకి రీల్ చేస్తున్నామో చెప్పుకోండి చూద్దాం. ఇక అందరికీ ఈ ఛాన్స్ ఎప్పుడొస్తుందో అని చెప్పేసి మాకు వచ్చినవి, రానివి, తెలిసినవి, తెలియనివి, పాత స్టెప్పులు, కొత్త స్టెప్పులు అన్ని కలిపి రీల్స్ అయితే చేసేసాము. అందరు నవ్వండి.
మనోడు ఈ సౌండ్ కి దెబ్బతో చెవులు మూసుకుంటున్నాడు. ఇక మా వాడికి ఆడుకోవడానికి ఎవరన్నా దొరికితే ఇంక చాలు, ఇంక వాళ్ళని వదలడు. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా సరే వాళ్ళ వెనక వెళ్ళిపోతాడు. ఇక ఆటల్లో పడేసి ఆకలి అసలు మర్చిపోతాడు. మామూలుగా ఉండదు ఇంకా మనోడితో. ఏళ్ళంత లేడు, గోల్ మాత్రం అంత చేస్తాడు. ఈ పాప వచ్చి సమీర్ అక్క వాళ్ళ పాప. డాన్స్ అయితే ఎరగదీస్తుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఏ పాటకు డాన్స్ చేస్తుందో మీరు చెప్పగలుగుతారా? మీకు గాని తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. అందరూ ఇక మంచిగా ఎంకరేజ్ చేశారు. ఇలా అందరు ఫ్యామిలీస్ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇలా డాన్స్ గానీ, వాళ్ళకి వచ్చిన పాటలు గానీ ఇలా గానీ వేపిస్తూ ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుద్ది. అండ్ స్టేజ్ ఫియర్ గానీ ఎవరి ముందైనా మంచిగా వేసేయగలుగుతారు. ఈ ఇద్దరు బుడ్డక్కలు అయితే డాన్స్ భలే వేస్తా ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళు ఎట్టేస్తారు సేమ్ అట్లాగే వేస్తుంది. పిల్లయితే తల అయితే భలే తిప్పేస్తుంది గిరగిరా అని. ఎంతైనా ఇప్పుడు పుట్టే పిల్లకాయలు భలే ఫాస్ట్ గా ఉన్నారు. పాట ఇంటే చాలు స్టెప్పులు వేసేస్తున్నారు. అదే మనం అయితే 3-4 రోజులు ప్రాక్టీస్ చేయాల్సిందే ఇలాంటి పాటలకు వేయాలంటే. ఎంత సరదాగా జరిగిందంటే ఈ గెట్ టుగెదర్ అంత సరదాగా జరిగింది. సింగిల్ గా ఫొటోస్, సింగిల్ గా వీడియోస్, రీల్స్, ఫ్యామిలీ పిక్స్, ప్రతి ఒక్కరిని మంచిగా ఎంకరేజ్ చేసి వాళ్ళతో డాన్సులు, పాటలు, ఒక్కొక్కరిలో దాగున్న వాళ్ళ టాలెంట్ అయితే ఇక్కడ అందరూ చూపించేశారు. ఇండియాలో మన ఇంట్లో ఫంక్షన్స్ ఎలా జరుపుకుంటామో అచ్చం ఇక్కడ కూడా అందరూ కలిసిపోయి సరదాగా చేసుకుంటున్నాము. అందరం వండిన వంటలు ఇక్కడికి తెచ్చి పెట్టాం కదా, అవన్నీ నీట్ గా సర్దుతా ఉన్నారు. నేను కూడా వండాను లేండి. నేను వండిన ఐటమ్ ఎలా ఉందో మరి అడిగి తెలుసుకోవాలి. రకరకాల జిల్లాల వంటలు. ఇక్కడున్న అందరినీ మెచ్చుకోవాలండి, ఎందుకంటే అందరూ వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. భలే కలిసిపోయారు. సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ కి కలిపి ఒకే ఆకులో భోజనం అయితే వడ్డించారు. ఇక కొత్త పాత అని ఏమీ లేదు. యాక్చువల్ గా అయితే ఇక్కడ మేమే కొత్త. ప్రతి సంక్రాంతికి మనం ఇండియాకి అయితే వెళ్లే వాళ్ళము, అందుకే మనం కొత్త అన్నమాట. ఇక్కడ అడిగి మరీ మంచిగా కొసరి మరీ భోజనం వడ్డించారు. సేమ్ నాకైతే ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. పిల్లలందరికీ ఇంకో రూమ్ లో అయితే ఫుడ్ అయితే అరేంజ్ చేసేసారు. ఇక మనోడి దగ్గరకు వస్తే ఇంకా ఆటల్లో పడితే ఆకలి అనేది మర్చిపోతాడు. నీకు తిండి లేదు కదా? ఓయ్ ఎలా ఉంది ఆంటీస్? నెక్స్ట్ వీడియోలో అబుదాబిలో సంక్రాంతి పండుగ వీడియోస్ చూద్దురు కానీ మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అందరు కలిసి చేసుకున్న ఈవెంట్ అన్నమాట అది. ఆ వీడియో నేను పెట్టంగానే మీ ఫోన్ లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ అగైన్ స్టార్ట్. థ్యాంక్ యూ. Do follow for more videos. Bye bye.